మనలో ఉన్న ప్రముఖులు అలాగే ఎలమంచిలి అంజనీదేవి గారు, ఆమె షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేస్తారు. చాలా ప్రముఖమైన వ్యక్తి. ఈ కళారంగంలో వారు యథోధిక సేవ చేస్తూ 10 మందికి కూడా ఎంతో ఒక సహాయ సహకారాలు అందిస్తూ, ముఖ్యంగా రోజా ప్రసన్న గారికి ఎంతో స్నేహంగా వారిలో ఉన్న ఇద్దరు ఒకటే అన్నట్టుగా, అలాగే ఎలమంచిలి అంజనీదేవి గారిని వారి బెస్ట్ విషయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ అభివాదాలు, సభను అలంకరించిన మిత్రులందరికీ అభినందనలు, పురస్కార గ్రహీత మల్లిక్ గారికి శుభాకాంక్షలు. ఏంటంటే భగవంతుడికి చాలా కళాకారులు అంటే వాళ్ళ మీద భగవత్ కృప చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే కళాకారులు మామూలు మనుషులు కాదు. ఎందుకంటే వేరే మేధస్సు కానీ, వాళ్ళ సున్నితత్వం కానీ, వాళ్ళ మేధో మదనంతోనే వాళ్ళ కళ ఇనుమడించి దాన్ని అందరికీ పంచి ఆనందం కలగజేయటానికి ఒక కారణ జన్ములు అనేది నాకు చాలా ప్రగాఢమైన అభిప్రాయం. అందరూ దాంతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఈ మల్లిక్కి ఈరోజు సరస్వతి కళాపీఠం తరపు నుంచి శ్రావ్య గాన చిత్రకళా సరస్వతి అనే బిరుదు ప్రదానం అనేది చాలా సముచితం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎరిగిన మల్లిక్ ఈ రకమైన పురస్కారానికి పూర్తిగా అర్హులని ఇక్కడ అందరికీ, మన మిత్రులకి, ఇక్కడ సభను అలంకరించిన ప్రతి వాళ్ళకే తెలుసు. ఇలాగే ఈ మల్లిక్, అలాగే రోజా గారు కూడా చాలా కొద్ది పరిచయంతోనే చాలా అక్క అని ఆత్మీయంగా చాలా ఇదిగా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే చాలా మైక్రో ఫ్యామిలీస్ అనమాట, చాలా సూక్ష్మ కుటుంబాలు అయిపోయినాయి. ఏంటంటే నేను ఇదివరకు మనకు ఒక సేయింగ్ ఉండేది, నా చిన్ని బొజ్జకి శ్రీరామ్ రక్షణ్. అలా ఎవరి కాళ్ళు అనమాట, ఎవరి పరిధిని దాటి వాళ్ళు కుచించుకుపోయి బతుకుతున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ ఒక కళాకారుల్ని సన్మానించాలి, వాళ్ళ ప్రతిభ అనేది ప్రపంచానికి మన సభాముఖంగా తెలియచేయాలనే తపనతో నిస్వార్థంగా కళని తన వంతు సాయంగా ఎంతవరకు పైకి తీసుకురాగలనే తపనతో చేసిన ఈ సభని చాలా అద్భుతంగా తీర్చిదిద్ది ఆవిడ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి నిర్వహించినందుకు ఆవిడకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మళ్ళీ ఇలాంటి సభలు సన్మానాలు జరుగుతూ ఉండాలి. తర్వాత ఇంకో విషయం, మీకు రోజా గారిని నిస్వార్థంగానే ఎందుకన్నానంటే, నేను ప్రతిసారి ఇలా సన్మానాలు జరిగినప్పుడు తను అడుగుతూ ఉంటా, చాలా ఖర్చు అవుతుంది కదా దీనికి, నేను ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయనా అని. ఎవ్రీ టైం ఆవిడ ఒకటే మాట అనమాట, అబ్బెబ్బే అవసరం లేదక్క, నా దగ్గర ఇంకా చాలా డబ్బులు మిగిలినాయి అని. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ మిగిలినాయి అనేది ఎప్పుడు చెప్పలేదు అనమాట ఈవిడ అసలు. సో ఇలాంటి సోదరి మనందరికీ దొరకటం అనేది నిజంగా మనం చేసుకున్న పుణ్యం. మల్లిక్ గారు ఇలాంటి సన్మానాలు సత్కారాలు ఇతోధికంగా అందుకుంటూ కళాకారుడిగా పైకి ఎదిగి అందరి మన్నల్ని ఇంకా పొందాలి, ఆ భగవంతుడు ఆయనకి ఐశ్వర్యాలు సుఖశాంతులు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ, మీరు చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పినట్టుగా శాటిలైట్ కుటుంబాలు, మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. రక్త సంబంధికులే, అన్నదమ్ముల పిల్లలే ఎప్పుడో 25 ఏళ్ళ కలుసుకున్న తర్వాత నువ్వెవరు అనుకున్న పరిస్థితులు వచ్చినాయి మనకి. కారణం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల. మీరు చాలా బాగా చెప్పారమ్మా. అలాగే హైదరాబాద్ నుంచి మన వాళ్ళు ఎంఎస్